హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగవాళ్ళ ప్రపంచం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మనం సూర్యదేవుణ్ణి పూజిస్తే కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాము. సమస్త జీవరాశికి ఆహారాన్ని అందించేది సూర్యభగవానుడే అని శాస్త్రం చెబుతోంది. అందుకే సూర్యారాధనకు వారాల్లో తొలి వారమైన ఆదివారాన్ని కేటాయించారు పెద్దలు. ముందుగా సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి తరువాత పూజ ఆరంభించాలని శాస్త్రం చెబుతోంది. ఆదివారం రోజు చేసే సూర్య ఆరాధన కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. ప్రతిరోజు కాలకృత్యాలు తీర్చుకొని స్నానం ఆచరించి ఓ రాగి పాత్రలో జలాన్ని తీసుకొని సూర్యునికి ఎదురుగా నిలబడి 3 సార్లు దోసిట్లో నీళ్లు పోసుకొని అర్ఘ్యం ఇవ్వాలి. సూర్యోదయం సమయంలో సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి సూర్యునికి ఎదురుగా నిలబడి 12 సార్లు సూర్య నమస్కారాలు చేయడం వలన దారిద్ర్య బాధలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అనంతరం సూర్యునికి ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఆదివారం సూర్య ఆరాధన చేసేవారు నియమ నిష్టలతో ఉండాలి. ఈరోజు మద్యమాంసాలు స్వీకరించరాదు. బ్రహ్మచర్యం పాటించాలి. ఆరోగ్య ప్రదాత, ఆహార ప్రదాత సూర్య భగవానుని నియమనిష్టలతో పూజిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆయుష్ వృద్ధి చెందుతాయని శాస్త్రం చెబుతోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.